హాయ్ ఫ్రెండ్స్! చాలామంది ఏపీ వీఆర్ఓ, ఈఆర్ఏ ఎలా అవ్వాలి? సిలబస్ ఏంటి? సెలక్షన్ ప్రాసెస్ ఎలాగుంటది? ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయి? ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలాగుంటది? ఏమేమి బుక్స్ చదవాలి? ఇలా ప్రతి దానికి అడుగుతున్నారనమాట. సో, వాళ్ళ కోసం ఇదొక జాబ్ డెడికేటెడ్‌గా అనమాట. దీంట్లో ఏ టు జెడ్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ నుంచి ఏమేమి బుక్స్ చదవాలి? అంతవరకు ప్రిపరేషన్ స్ట్రాటజీ ప్రతీదీ మన ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. దాంతో పాటు మన ఛానెల్‌లో ఏపీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కి డెడికేటెడ్ జాబ్ గైడ్ కూడా చేశాను. వెళ్లి చెక్‌ఔట్ చేయండి. మన ఛానెల్ ఉంటది. ప్లేలిస్ట్ అని క్రియేట్ చేశాను. అలాగే ఐకార్డ్స్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాను. దాంతో పాటు ఆర్టీసీ సంబంధించిన టెక్నికల్, టెక్నికల్, కండక్టర్, డ్రైవర్‌కి సంబంధించింది కూడా చేశాను. అది కూడా ప్లేలిస్ట్ ఉంటది. చెక్ చేయండి. అలాగే పోలీస్ సంబంధించింది కూడా చేశాను. అది కూడా ప్లేలిస్ట్‌లో ఉంటది. వెళ్లి చెక్‌ఔట్ చేయండి. అలాగే మీకు ఎటువంటి జాబ్ గైడ్ వీడియోస్ కావాలన్నా సరే కిందన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా మీకు దాని గురించి అయితే డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. దాంతో పాటు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఎందుకంటే చూడండి, మీకు ఈ పీడిఎఫ్ అయితే కనిపిస్తుంది కదా! ఈ పీడిఎఫ్‌లో మీరు ఏ టు జెడ్ అయితే ఉంటది. ఇది నేను స్పెషల్‌గా మీకోసం క్రియేట్ చేసిన పీడిఎఫ్ అనమాట. ఈ పీడిఎఫ్‌లో ఏ టు జెడ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ఇంకెక్కడ వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. అన్నీ ఈ పీడిఎఫ్‌లోనే ఉంటదనమాట. ఇది మన టెలిగ్రామ్ ఛానల్‌లో ప్రొవైడ్ చేస్తాను. వీళ్ళు అక్కడ జాయిన్ అయ్యి డౌన్లోడ్ అయితే చేసుకోండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు మెసేజ్ చేస్తే మీకు రెస్పాండ్ అయితే అవుతాను. ఓకేనా? అయితే మనం ఇంకా డీటెయిల్‌లోకి అయితే వెళ్ళిపోదాం. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ జాబ్ అప్డేట్స్ తెలుగు. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మనం ఇంకా టాపిక్‌లోకి వెళ్ళిపోతే మీకు లింక్స్ అనేవి మీకు ఆల్రెడీ ఇక్కడ ఈ పీడిఎఫ్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాం. డౌన్లోడ్ చేసుకున్నోళ్ళు మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. దాంతో పాటు మన ఛానల్ డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటది. అయితే ఈరోజు మనం ఏపీ వీఆర్ఓ, వీఆర్ఏ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే చూద్దాం. ఓకే. ఏ టు జెడ్ అనమాట. ఎవ్రీథింగ్ అనేది చూద్దాం. అసలు మీకు వర్క్ గురించి తెలియాలంటే ఏపీ వీఆర్ఓ, వీఆర్ఏ ఎవరంటే వీఆర్ఓ వచ్చేసి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్. వీఆర్ఏ వచ్చేసి ఆ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్‌కి అసిస్టెంట్ అనమాట. లైక్ ఎలా చెప్పాలంటే మీకు సింపుల్‌గా వీఆర్ఓ వచ్చేసి మీకు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అనమాట. ఓకేనా? వీఆర్ఏ వచ్చేసి దాని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్‌కి అసిస్టెంట్. ఓకేనా? అయితే ఈ వీఆర్ఓ వచ్చేసి 1 లేదంటే ఇద్దరు, లేదంటే విలేజ్‌కి ఒకళ్ళు గాని, ఇద్దరు గాని ఉంటారు. అయితే ఓకేనా? దాంతో పాటు అసిస్టెంట్ వచ్చేసి దానికి అంటే మనకి వీఆర్ఓకి అసిస్టెంట్‌గా ఉంటారు. ఓకేనా? మన వర్క్ గురించి చూసుకుంటే వీఆర్ఓకొచ్చేసి రికార్డ్స్ రాయడం, లేదంటే రిపోర్ట్స్, సైనింగ్ అండ్ లైక్ ఏంటంటే సర్వేస్‌లోని వాటిల్లోని సైన్ చేయడము, అలాగే మనకి ల్యాండ్ రికార్డ్స్‌లోని సైన్ చేయడం మన వీఆర్ఓ యొక్క జాబ్ రోల్ అనమాట. అయితే మన వీఆర్ఏ చూసుకుంటే ఫీల్డ్ వర్క్ అయితే ఉంటది. లైక్ ఏంటంటే లైక్ ఫీల్డ్‌లోకెళ్ళి మీరు చెక్ చేయడం, వాళ్ళ తర్వాత సర్వేలోని హెల్ప్ చేయడం, ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయడం. సో, ఈ రకంగా అయితే ఉంటది. వీఆర్ఓ వచ్చేసి డైరెక్టర్ తహసీల్దార్‌కే మీరు ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటది. వీఆర్ఓ వచ్చేసి వీఆర్ఓకి మీరు ఫాలో అవ్వాలన్నమాట. వీఆర్ఓ చెప్పింది మీరు చేయాలన్నమాట. ఓకేనా? అంటే మీరు సింపుల్‌గా చెప్పాలంటే వీఆర్ఓ వచ్చేసి హైర్ పోస్ట్, వీఆర్ఏ వచ్చేసి తన అసిస్టెంట్ పోస్ట్ అనమాట. అండ్ ఈ జాబ్ వచ్చేసి మనకి సచివాలయం అయితే ఉంటది. మీ దగ్గరలో సచివాలయం ఎక్కడ ఉంటే ఆ దగ్గరలోనైతే జాబ్ అయితే ఉంటది. అయితే సెలక్షన్ ప్రాసెస్ గనుక చూసుకుంటే మనకి వీఆర్ఓకి టోటల్‌గా 2 స్టేజెస్‌లోని సెలక్షన్ అయితే ఉంటది. ఫస్ట్‌ది వచ్చేసి మనకి రిటన్ టెస్ట్ అయితే ఉంటది. ఈ రిటన్ టెస్టే మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది ప్రిలిమ్స్ కాదు, మెయిన్స్ కాదు. ఉన్నది ఒకే ఒక్క రిటన్ టెస్ట్ ఉంటది. ఇది పాస్ అయితేనే మీరు నెక్స్ట్ ప్రాసెస్‌కి అయితే వెళ్తారు. 2 పేపర్స్ ఉంటాయి. పేపర్స్ కాదు. 2 సెక్షన్స్ అయితే 3 సెక్షన్స్ అయితే ఉంటాయి. టోటల్‌గా 150 క్వెషన్స్ అయితే ఉంటాయి. ఓకేనా? డ్యూరేషన్ 150 మినిట్స్ అయితే ఉంటాయి. 1/3 నేటివ్ అయితే ఉంటది. కొన్ని సార్లు 0.25 నేటివ్ కూడా ఉంటదనమాట. ఆ తర్వాత మన పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటది. దీంట్లో మాక్సిమం ఏంటంటే ఏపీ తాలూకా పంచాయతీ రాజ్ శాఖ గురించి ఎక్కువ క్వెషన్స్ అయితే ఉంటాయన్నమాట. లైక్ స్క్వేర్ ఫీట్‌కి ఎంత, లేదంటే అదేంటి, ఇదేంటి అంటే మనకి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గాని, వీఆర్ఏకి సంబంధించిన ఈ యొక్క జాబ్ రోల్‌కి సంబంధించిన ఇంటర్వ్యూ అయితే ఉంటదన్నమాట. ఓకేనా? అయితే ఇప్పుడు మనం ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ గనుక చూసుకుంటే వీఆర్ఓకొచ్చేసి టోటల్‌గా మనకి 2 సెక్షన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్‌ది వచ్చేసి మనకి జనరల్ స్టడీస్ 50 మార్క్స్ ఉంటది. డ్రాయింగ్ అండ్ సర్వే వచ్చేసి 100 మార్క్స్ అయితే ఉంటది. సిలబస్ పరంగా చూసుకుంటే జనరల్ స్టడీస్‌లో మనకేంటంటే రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ ఇవన్నీ కవర్ అవుతాయన్నమాట. సో, దీంట్లో మీకు తెలిసిందే రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీషు, కరెంట్ అఫైర్స్, దాని తర్వాత హిస్టరీ, ఇండియన్ పాలిటీ,
సొసైటీ, నెక్స్ట్ ఫిజికల్ జియోగ్రఫీకి అంటే ఆంధ్రప్రదేశ్ తాలూకా షీమ్స్. సో, ఇలాంటివి మనకేంటంటే పార్ట్ ఏలోనైతే కవర్ అయితే అవుతది. పార్ట్ బిలో చూసుకుంటే ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీఆర్ఓకి పార్ట్ బియే ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకేంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ లెటరింగ్ అండ్ నంబరింగ్ అంటే మనకి ఫిగర్స్ సంబంధించిన లైక్ ఏంటంటే ఎలా చెప్పాలంటే సపోజ్ మీరు ఏదైనా ఒక ల్యాండ్ని సర్వే చేస్తున్నారు. ఆ టైంలో మీరంటే నంబర్స్తోనే లేదంటే లెటరింగ్తోని మీరు దాన్ని ఫిగర్ చేస్తాం కదా. సో ఇంత ఉన్నది అంత ఉన్నది. సో ఆ రకంగా అనమాట. కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్లానింగ్ జియో జియోమెట్రీ ఫిగర్స్ లైక్ ఏంటంటే మనకి ఇప్పుడు చూడండి ఏదైనా ల్యాండ్ అని మనం ఫిగర్ చేస్తున్నప్పుడు ఎల్ షేప్లో కానీ లేదంటే ట్రయాంగిల్ షేప్లో కానీ రాంబస్ షేప్లో కానీ సో ఇలాంటివన్నీ మన చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఉంటాయి కదా. అంటే లైక్ అంటే పెద్ద పెద్ద ఏరియాలు కాకుండా చిన్న చిన్న ఏరియాలో చిన్న చిన్న ల్యాండ్ తేడా వస్తే మనం ఏంటంటే ఆ టైప్లో చేస్తాం కదా. సో ఆ రకంగా దీనికి అయితే ఉంటుంది అనమాట. మీకు సిలబస్ అంతా ఇక్కడే ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి ఓకేనా. ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆర్డినరీ స్కేల్ లేదా డ్రాయింగ్ ప్లాన్ అండ్ ఎలివేషన్ ఆఫ్ పాయింట్స్, కన్వెన్షనల్ సైన్స్ సింబల్స్ ఓకేనా. ఐఎస్ కోడ్ సంబంధించినవి అయితే మీకు మ్యాక్సిమం దీంట్లోనైతే ఉంటాయి. డ్రాయింగ్ అండ్ డీటెయిల్స్ కానీ చూసుకుంటే బ్రిక్ అరేంజ్మెంట్ ఓకేనా. దాని స్టోన్ మ్యాషనరీ అండ్ స్టోన్ పాయింట్స్ మంచిది. ఫౌండేషన్ వేరియస్ టైప్ చూసుకుంటే మళ్ళీ దీంట్లో డంప్ ప్రూఫ్ కోర్సు, ప్లింత్ ప్రొటెక్షన్. ఒకవేళ ఇవేవైనా మీకు అర్థం అవ్వకపోతే, ఎందుకంటే నాకు ఇవన్నీ తెలీదు ఓకేనా, ఇవేవైనా మీకు అర్థం అవ్వకపోతే ఒకసారి చాట్ జీపీటీలోని మీరైతే క్లియర్గా అడగండి, ఎందుకంటే చాలా అంటే చాలా బాగా చెప్తుంది. అదైతే రూఫ్ టాపింగ్లో చూసుకుంటే రీఎన్ఫోర్స్మెంట్ కాంక్రెంట్ అదే మనకి మద్రాస్ ట్రాక్స్ అండ్ ల్యాక్ ఆర్చ్. సో ఇలాంటివి అయితే మనకైతే ఉంటాయి. ఫ్లోరింగ్ టైప్స్, ఆర్చ్ అండ్ లెంటన్స్, మళ్ళీ డోర్ టైప్స్, డోర్లో ఏటట్టు ఉంటాయి. సో ఈ విధంగా విండోస్ అండ్ వెంటిలేషన్స్. ఎందుకంటే వీఆర్ వచ్చేసి చేయాల్సింది ఆ విలేజ్లో ఉన్న తాలూకా రిజిస్ట్రేషన్స్ అనేవి వీఆర్ఓ చేయాలన్నమాట. సో ఈ రకంగా పార్ట్ బిలో చూసుకుంటే మనకి ఏంటంటే ఎక్కువ మనకి ఇల్లుకి సంబంధించింది లేదంటే ల్యాండ్కి సంబంధించింది లేదంటే లైక్ షేప్స్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే దీంట్లోనైతే ఎక్కువ అయితే మీకైతే ఉంటాయి. టోటల్గా మనకి 8 ఓకేనా, 8 వరకు మనకి 8 టైప్స్ వరకు మనకి ఏంటంటే దీంట్లో మనకి సిలబస్ అయితే ఉంటుంది. ఈ సిలబస్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు పార్ట్ ఏ బాగానే చేసేయగలరు, ఎవరైనా చేయగలరు. కానీ పార్ట్ బి అనేది చాలా ఇంపార్టెంట్, చాలామంది చేయలేదు. ఎందుకంటే ఇది 100 మార్క్స్కి ఎక్కడే మనకి పార్ట్ బికి అయితే ఉంటుంది అనమాట ఓకేనా. అయితే మనం వీఆర్ఏ కనుక చూసుకుంటే వీఆర్ఏ వచ్చేసి 3 సెక్షన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసి మన జనరల్ స్టడీస్. మీకు ఆల్రెడీ జనరల్ స్టడీస్ అంటే నార్మల్గా కరెంట్ అఫైర్స్, ఎకానమీ, అదే నాలెడ్జ్ ఆఫ్ సైన్స్, పాలిటీ, హిస్టరీ, మళ్ళీ స్పోర్ట్స్ రిలేటెడ్, మళ్ళీ ఈవెంట్స్, పర్సన్ హెడ్డింగ్స్. అంటే మనకి ఇప్పుడు సపోజ్ హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో అలాంటి క్వశ్చన్స్ అనమాట ఓకేనా. ఆ స్పోర్ట్స్ సంబంధించినవి. అదైతే నేమ్ ఆఫ్ మినిస్టర్స్, బడ్జెట్ సంబంధించినవి. సో ఈ రీసెంట్గా బడ్జెట్ కూడా వచ్చింది కదా. సో దానికి సంబంధించింది. అది నెక్స్ట్ చూసుకుంటే లాజికల్ రీజనింగ్. మనకి రీజనింగ్ మీకు ఆల్రెడీ తెలిసిందే. లైక్ లాజికల్ రీజనింగ్ క్వశ్చన్స్, సినామ్స్, పజిల్స్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్, ర్యాంకింగ్, డైరెక్షన్, ఆల్ఫాబెటిక్ టెస్ట్, కోడ్ ఇన్ఈక్వాలిటీస్, అదొక మనకి ఆల్ఫామెన్ సిరీస్, సిట్టింగ్ అరేంజ్మెంట్స్, డేటా సఫిషియన్సీ, కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్. ఈ రకంగా మన సిలబస్ అయితే ఉంటుంది. అర్థమెటిక్ స్కిల్స్ చూసుకుంటే మనకి మెజరేషన్స్, టేబుల్స్, గ్రాఫ్స్, యావరేజెస్, టైమ్ అండ్ డిస్టెన్స్, రేషియో, ప్రొఫెషన్స్, ప్రాఫిట్ అండ్ రేషియో, అది రేషియో అండ్ టైము, డిస్కౌంట్, టైమ్ అండ్ వర్క్, నెంబర్ సిస్టమ్, రిలేషన్షిప్, పర్సంటేజెస్. సో ఈ రకంగా మనకి ఏంటంటే టోటల్గా 16 లెసన్స్ అయితే మనకి పార్ట్ 3లో అయితే ఉంటుంది అనమాట. అయితే ఏజ్ విషయం కనుక చూసుకుంటే దీనికి జనరల్గా మనకి ఏంటంటే 18 నుంచి 36 ఇయర్స్ వరకు మనకి విఆర్ఓకి మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. విఆర్ఓకి వచ్చేసి మనకి జనరల్గా మనకి ఇది వచ్చేసి పాత తాలూకు అప్డేట్ అనమాట ఓకేనా. ఒకవేళ చేంజ్ అయితే 1-2 ఇయర్స్ అటు ఇటు చేంజ్ అయితే అవుతుంది ఓకేనా. అయితే దీంట్లో చూసుకున్న మనకి వీఆర్ఏకి వచ్చేసి 37 ఇయర్స్ వరకు అయితే ఉంటుంది. ఆ తర్వాత మనకి ఏంటంటే రిలాక్సేషన్ కూడా మనకి పర్టికులర్ క్యాస్ట్ సంబంధించిన రిలాక్సేషన్ కూడా దీనికైతే ఉంటుందన్నమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే నార్మల్గా వీఆర్ఏకి వచ్చేసి మనకి 10th క్లాస్ అయితే అడుగుతారు. వీఆర్ఓకి వచ్చేసి మనకి ఇంటర్ అయితే మనకి అడుగుతారు అనమాట కదా. వీఆర్ఏకి ఇంటర్, వీఆర్ఓకి ఇంటర్, వీఆర్ఏకి 10th. బట్ ఏంటంటే ఇది వచ్చేసి ప్రీవియస్ తాలూకా నోటిఫికేషన్ ఓకేనా. అక్కడున్న మనకి క్వాలిఫికేషన్ అనమాట. బట్ ఇప్పుడు చిన్న న్యూస్ అయితే నడుస్తుంది. అదేంటంటే కొంచెం లైక్ ఏంటంటే క్వాలిఫికేషన్ అనేది ఇంటర్కి మార్చుతారనేసి చిన్న న్యూస్ అయితే ఉన్నది. బట్ మార్చరో చెప్పలేము. బట్ మార్చకపోతే ఇంకా హ్యాపీ అయితే
ఓకేనా. అయితే సాలరీ చూసుకుంటే వీఆర్ఓకి అప్రాక్సిమేట్లీగా మనకి పర్ మంత్ ఓకేనా, ప్రొబేషన్ పీరియడ్లో ఉన్నప్పుడైతే 15,000 to 18,000 వరకు శాలరీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. రెగ్యులర్ అయిన తర్వాత మీకు 22,000 నుంచి 72 మిడిల్లో మనకి ఏంటంటే శాలరీ అయితే వస్తుందన్నమాట. మన దాంతోపాటు మనకి అలవెన్స్ ఇవన్నీ చాలా అయితే ఉంటాయి. ఒకవేళ మీకు బేసిక్ 22,000 అనుకోండి, విత్ ఆల్ అలవెన్సెస్ కలిపి 32,000 వరకు మనకి శాలరీ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ వీఆర్ఐకి చూసుకుంటే వీఆర్ఐకి అసిస్టెంట్ కాబట్టి ఇంకా శాలరీ తగ్గుతుంది. ప్రొబేషన్లో వచ్చేసి మనకేంటంటే నియర్లీ మనకేంటంటే ఒక 10,000 వరకు మన శాలరీ అయితే ఉంటుంది. ఓకేనా, ఆఫ్టర్ ప్రొబేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత నియర్లీ మనకి 20,000 to 30,000 వరకు మనకి స్టార్టింగ్ శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే ఇది ఏంటంటే అలవెన్స్ కాకుండా, బట్ ఏంటంటే ఇది ఆల్రెడీ ప్రీవియస్ సంబంధించిన శాలరీకి సంబంధించింది అనమాట. ప్రజెంట్ అయితే ఇప్పుడు అన్ని శాలరీలు అన్నీ పెరిగినాయి కదా. అండ్ పే వచ్చేసి ఇది వచ్చి 11th పేలో అయితే వస్తుంది అనమాట ఈ రెండింటికి. ఓకేనా. ఒకవేళ 12th పే కనుక అయితే మాత్రం శాలరీస్ అనేవి మళ్ళీ పెరుగుతాయి. ఓకేనా. ఆ తర్వాత మీకు ఆల్రెడీ మీకు క్లియర్గా ఇక్కడ పాయింట్ కూడా మెన్షన్ చేశాను. ఇది వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి మనకి 11th పేలో మనకి పిఆర్సీ పేలోనైతే రావడం అయితే జరుగుతుంది శాలరీ. ఒకవేళ కనుక 12th పే కనుక వస్తే 20% నుంచి 30% వరకు శాలరీ అనేది పెరిగే ఛాన్స్ అనేది ఎక్కువ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇది మెయిన్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. మీరు బుక్స్ ఏం చదవాలి ఇలా ప్రతిదీ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. విఆర్ వర్క్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో చూసుకుంటే పాలిటీ సంబంధించి ఎం లక్ష్మీకాంత్, హిస్టరీకి వచ్చేసి బిపిన్ చంద్ర, ఏపీ జియోగ్రఫీ అండ్ హిస్టరీ చూసుకుంటే పి రఘునాథ్ ఇష్బురు, నెక్స్ట్ ఇండియన్ ఎకనామీ చూసుకుంటే రమేష్ సింగ్ లేదంటే జీబీకే పబ్లిషన్స్, అర్థమెటిక్ రీజన్ చూసుకుంటే ఆర్ఎస్ అగర్వాల్, లేదంటే మీ దగ్గర ఇంకేదైనా బుక్ ఉన్నదంటే అది కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ విఆర్ఏకి వచ్చేసి మనకి మెయిన్గా కోర్ సబ్జెక్ట్ అనేది ఏది, నెక్స్ట్ మనకి డ్రాయింగ్ సంబంధించి ఉంది కదా, సో దానికి రిలేటెడ్ మనకి ఏంటంటే మనకి గవర్నమెంట్ సంబంధించిన మాన్యువల్స్ అయితే కొన్ని అయితే ఉంటాయి. దాంతోపాటు మనకి గైడ్ అనేది ఉంటుంది. విఆర్ఓకి సంబంధించిన గైడ్ ఒకటి ఉంటుంది. దాంట్లో మనకి ఏంటంటే విజేత కాంపిటీషన్ కానీ సిద్ధ్ పబ్లిషింగ్ కానీ దాంట్లో మనకి ఏంటంటే ఏపీ గ్రామ సచివాలయం బ్యూరో ప్రిపరేషన్ బుక్ అనేది ఉంటుంది. సో ఇది చాలా బాగుంటుంది. ఈ రెండిట్లో ఈ రెండు పబ్లిషింగ్ ట్రై చేయండి. మ్యాక్సిమం విజేత కొనుక్కోవడానికి అయితే ట్రై చేయండి, అది దాంట్లో బాగుంటుంది. ఓకేనా. ఫైనల్గా మనకి ఆల్ ఇన్ వన్ గైడ్ చూసుకుంటే మనకి విజేతలోని మనకి ఏపీబీఎస్సిలోని మనకైతే ఉంటుంది అనమాట. దాంట్లో పాటు అయితే ఇప్పుడు ఏంటంటే మనకి మొత్తం సిలబస్ చూసుకుంటే విజేత కాంపిటీషన్ కానీ, సైన్ ఇండియా కానీ, సీద్ పబ్లిషింగ్ కానీ, సో ఈ రకంగా మీకు ఏంటంటే మొత్తం సిలబస్ అనేది బుక్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ప్రాక్టీస్ చేయండి. మాకు ఖచ్చితంగా మీరు పాత ప్రీవియస్ పేపర్స్ కానీ లేదంటే శాంపుల్ పేపర్స్ కానీ దొరుకుతాయి ఆన్లైన్లో, అవి మెయిన్ ఎక్కువ ప్రాక్టీస్ చేయడం కనుక ట్రై చేయండి. నెక్స్ట్ విఆర్ఏ సంబంధించి చూసుకుంటే మనకి ఏంటంటే విఆర్ఏ వచ్చేసి మనకి మ్యాక్సిమం 8th to 10th క్లాస్ ఉన్న సోషల్, సైన్స్, హిస్టరీ ఇలా ప్రతిదీ చదవండి. వాటి నుంచే కవర్ అవుతాయి, ఇంకా బయట నుంచి అయితే రాదు. నెక్స్ట్ అర్థమెటిక్ వచ్చేసి ఆర్ఎస్ అగర్వాల్ బుక్, లాజికల్ రీజనింగ్ వచ్చేసి పుపల్ శివాజీ బుక్ అయితే ఉంటుంది అనమాట. ఈ బుక్స్ అనేవి లింక్స్ అనేవి ఒక మీకు దొరకకపోతే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు బుక్స్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డ్యూటీస్ సంబంధించిన బుక్స్ చూసుకుంటే మనకి దీంట్లో కూడా మనకి విజేత కాంపిటీషన్లో స్పెషల్ బుక్స్ అయితే ఉంటాయి. అవి ఒకసారి చెక్ చేయండి, చాలా అంటే చాలా బెస్ట్. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మీకు ఈ యొక్క జాబ్ 2 జాబులు మీకు ఖచ్చితంగా వస్తుంది అనమాట. ఆల్ ఇండియా గైడ్ చూసుకుంటే సేమ్ విఆర్ఓ లాగా విజేత కాంపిటీషన్లోని విఆర్ఓ స్పెషల్ ఎడిషన్ అయితే ఉంటుంది. దాంతోపాటు మనకి ఎస్‌చంద్ పబ్లిషింగ్ బుక్‌లోనైతే ఒకటైతే ఉంటది. అందులో షైన్ ఇండియా మంత్లీ మ్యాగజైన్ అనేది ఖచ్చితంగా మీరు ఫాలో అయితే అవ్వాలి. ఓకేనా. సో ఈ రకంగా మీరు చేసుకుంటే, అండ్ ఇంకోటి మెయిన్‌గా మీరు చూసుకోవాల్సింది డైలీ న్యూస్ పేపర్ అనేది ఖచ్చితంగా చూడాలి. చూస్తేనే మీకు లైక్ ఏంటంటే డైలీ కరెంట్ అఫైర్స్ కానీ ఏమేమి న్యూస్ నడుస్తున్నాయి, సో ఇలా ప్రతిదీ మీరైతే తెలుస్తుందన్నమాట. మెయిన్‌గా మీరు ఎక్కువ తెలుసుకోవాల్సింది స్టేట్ బడ్జెట్ సంబంధించినవి ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే గవర్నమెంట్ స్కీమ్స్ కానీ, స్టేట్ బడ్జెట్స్ కానీ, సో ఇలాంటివి ఖచ్చితంగా మనకి ఏపీ సంబంధించినవి అయితే ఉంటాయన్నమాట. అయితే నార్మల్ కట్ ఆఫ్ కనుక చూసుకుంటే వీఆర్ఓకి వచ్చేసి జనరల్గా ఇది వచ్చేసి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ అనమాట. జనరల్గా మనకి 95 to 105 మిడిల్లోనైతే ఉంటుంది. వీఆర్ఏకి వచ్చేసి మనకి 80 to 100 మిడిల్లోనైతే మనకైతే ఉంటుంది. ఓకేనా. సో ఈ రకంగా మీరు ఏంటంటే
ఇదొచ్చేసి మనకి గ్రూప్ 4 అండర్‌లోనొస్తది. దాంతో పాటు మనకి సచివాలయం సంబంధించిన పోస్ట్ అండర్‌లోను కూడా రెండిట్లోను మనకేంటంటే ఈ యొక్క వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టులయితే అండర్‌లోనైతే వస్తది. మనకి ఇప్పుడు ఎలా తీసుకున్నా ప్రాబ్లమ్ అయితే లేదు. కానీ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ సేమ్ ఇదే రకంగా ఉండే ఛాన్స్ అయితే ఉంటది. సో, ఈ రకంగా మీరేంటంటే సింపుల్‌గా వీఆర్ఓ, వీఆర్ఏకి సింపుల్‌గా ప్రిపరేషన్ అనేది చేసుకోవచ్చు. బట్ ఒకటి చెప్తున్నా ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది మీరు ఖచ్చితంగా ఉండాలి. లైక్ ఏంటంటే ఇప్పుడు డైలీ మీరు ఎక్కువ ఎక్కువ గంటలు చదివాల్సిన అవసరం లేదు. 8 అవర్స్ చదివారనుకోండి. ఆ 8 అవర్స్